ప్రభుత్వ విభాగంలో ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక మంచి అవకాశం వచ్చింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2026 సంవత్సరానికి గాను 40 డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అవును, ఈ భర్తీలు డెప్యుటేషన్ ప్రాతిపదికన జరుగుతాయి. మొత్తం 35 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 5 లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఓ లేదా ఏ లెవెల్ సర్టిఫికేట్ ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. అభ్యర్థులు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఎనాలగస్ పోస్ట్లో రెగ్యులర్ సర్వీస్లో ఉండాలి. గరిష్ఠ వయస్సు 56 సంవత్సరాలు. ప్రభుత్వ నియమాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. వేతన వివరాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్కు పే మ్యాట్రిక్స్ లెవెల్ 5 ప్రకారం రూ. 29,200 నుండి రూ. 92,300 వరకు వేతనం ఉంటుంది. లోయర్ డివిజన్ క్లర్కుకు పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 ప్రకారం 19,900 నుండి 63,200 వరకు వేతనం ఉంటుంది. అప్లికేషన్ విధానం పూర్తిగా ఆఫ్లైన్. దరఖాస్తు ప్రక్రియ 20-2-2026 నుండి 6-4-2026తో ముగుస్తుంది. అర్హులైన అధికారులు తమ బయోడేటా, ఏపీఏఆర్ డోసియర్ కాపీలు, విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్, ఇంటిగ్రిటీ సర్టిఫికెట్ తదితర పత్రాలతో సరైన ఛానల్ ద్వారా దరఖాస్తు పంపాలి. అప్లికేషన్ పంపాల్సిన చిరునామా ఎస్పీ అడ్మిన్, ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్, లోధి రోడ్, న్యూఢిల్లీ. అప్లికేషన్లు పూర్తిగా సరైన పత్రాలతో సమర్పించాలి. అపూర్ణ దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరు. ఎంపిక పూర్తిగా డెప్యుటేషన్ ఆధారంగా సమర్పించిన పత్రాల పరిశీలన ద్వారా జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ కోసం మా పాడ్కాస్ట్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.